కీర్తన సంఖ్య 81. ఈ కీర్తనలో 16 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 7 వచనాలు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించుదనమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. ఈ కీర్తన రాసింది ఆసాపు లేక ఆయన కుమారులు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు, మిమ్మును బాలిసత్వం నుండి విడిపించి మీకు క్షేమము ప్రసాదించిన ప్రభు అయిన యెహోవాను సమాజముగా కూడి ఆయనను స్తుతించి ఘనపరచుడి. ఇశ్రాయేలీయులు వాళ్లకు కొన్ని పండుగలు ఉంటాయి. లేవికాండం 23వ అధ్యాయంలో ఆ వివరాలన్నీ కూడా రాయబడ్డాయి. వాళ్ళప్పుడు ఏం చేస్తారంటే సమాజముగా కూడి దేవుణ్ణి స్తుతిస్తారు. అది మనకు మొదటి 4 వచనాలు మనం చూడగలం. 5 నుండి 6, 7 వచనాల్లో కారణాలు మనం గమనించగలం. ఎందుకు దేవుని స్తుతించి ఆరాధించాలి అంటే, యోసేపు సంతతి అంటే ఇశ్రాయేలు అని అర్థం. 8వ వచనం. 9వ వచనంలో వారి భుజం నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను అంటే బానిసత్వం నుంచి విడుదల పొందారు అని అర్థం. అంటే ఐగుప్తు నుండి వాళ్ళు విడుదల పొంది వాళ్ళు ఆ దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీనాకు వాళ్ళు ప్రయాణం కట్టారని అర్థం. 7వ వచనంలో ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను వింటిని అంటే వాళ్ళకి దారిలో బోలెడు కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల్లో వాళ్ళు మొరపెడితే దేవుడు విన్నాడు. ఉరుము దాగు చోటు నుంచి నీకు ఉత్తరం ఇచ్చితిని అంటే బహుశా సినాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సందర్భం అయిండొచ్చు. మెరీబా జనముల యుద్ధ నిన్ను శోధించితిని అంటే బహుశా నిర్గమకాండం 17వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో రాయబడిన 2 సందర్భాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత భాగం 8 నుంచి 16 వరకు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయుతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. అన్య దేవతలలో ఒకటినూ నీలో ఉండకూడదు. అన్య దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఇశ్రాయేలీల దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరే, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, అన్య దేవతలను విసర్జించి మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించి మీకు క్షేమము ప్రసాదించిన యెహోవాను మాత్రమే సేవించి ఆయనకు విధేయులై ఉండుడి అని పెట్టడం జరిగింది. ఈ కీర్తనకు పెట్టినటువంటి అంశము శీర్షిక పేరేంటంటే, యెహోవాను మాత్రమే సేవించి ఆయనకు విధేయులైనడని హెచ్చరిక. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీలో ఇదే వాక్య భాగాన్ని గుర్తు చేస్తూ ఆ హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. వాళ్ళు దేవుని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూశారు, కానీ దేవుణ్ణి సణిగారు, ప్రశ్నించారు, గొనిగారు, దేవుణ్ణి శోధించారు. అంటే దేవునికి ఏందో విశ్వాసం ఉంచలేదు, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఆ భాగాన్ని అక్కడ అలా రాస్తాడు. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట, ఎందుకంటే పాపమును బట్టి. సో అంచేత కీర్తనకారుడు బహుశా ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు
వారు దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసి కూడా వాళ్ళు దేవుణ్ణి శోధించారు, ప్రశ్నించారు, సణిగారు, గొణిగారు. వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. అంచేత బహుశా కీర్తనకారుడు ఈ సందర్భాన్ని ఓ పాటగా రాసుకొని ఇశ్రాయేలులకు నేర్పించాడు. ఎందుకు అంటే వారు అటువంటి పొరపాట్లు చేయకుండా దేవునికి విధేయతలవునట్లు దేవుని మాత్రమే, యెహోవాను మాత్రమే సేవించడానికి దోహదపడాలనే ఉద్దేశంతో రాశాడు. ఇది మనకు కూడా మనం ఈ పాఠం నేర్చుకోవచ్చు. ఎంచేతనంటే మనం విగ్రహాలు, హార్డ్వేర్ విగ్రహాలు లేకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ విగ్రహాలు ఉంటాయి. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం మొట్టమొదటి స్థానము. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకపోతే విగ్రహం చేరి కూర్చుంటుంది. ఆ విగ్రహం ఏదైనా అవ్వచ్చు. పాఠాలు నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.